అమరావతిలో రెండో దశలో ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వానికి అమరావతి రైతులు షాక్ ఇచ్చారు. వడ్డమాను గ్రామ సభలో గందరగోళం నెలకొంది. అమరావతి చట్టబద్ధతపై రైతులు నిలదీశారు. తొలి విడత భూసేకరణ ఎంతవరకు జరిగిందని రైతులు టీడీపీ ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. అమరావతిలో ఏ రకమైన అభివృద్ధి చెందిందని రైతులు మంత్రి నారాయణను నిలదీశారు. ప్రభుత్వ మాటలపై తమకు నమ్మకం లేదని రైతులు చెప్పారు. అభివృద్ధి చేయలేకపోతే ప్రతి ఏటా ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీన్ని అగ్రిమెంట్ చేసిన తర్వాతే ముందడుగేయాలని మంత్రిని డిమాండ్ చేశారు అమరావతి రైతులు. 2014లో మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏమైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం 50,000 మంది రైతులు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చారు కదా. వాళ్ళందరూ న్యాయ పోరాటాలకు వెళ్ళారు కదా. వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా? అంతా చేపించుకోగలిగేటటువంటి చట్టం ఉండాలంటున్నాను. నేను పరిహారం ఏంటి? కండిషన్ పెట్టమంటున్నాను. అభివృద్ధి కార్యక్రమం గురించి దాని గురించి అడగట్లేదు. నేను అభివృద్ధి కార్యక్రమం గురించి అడుగుతున్నాను. 3 సంవత్సరాల లోపల అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే ఈ పరిహారం ఇస్తామని 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేస్తామని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీరు కూడా నాకు హామీ ఇవ్వండి. కండిషన్స్ యాక్సెప్ట్ అయితేనే కదా మేము సాధించగలిగారు, ఏం అభివృద్ధి చేసుకోగలిగారు, ఏం పండుతో చేసుకోగలిగారు. ఫార్మర్ అరణ్య రోజున అయిపోయింది కదా. రాష్ట్రం అంతా సంచార జీవితం అయిపోయారు కదా. దానికి రక్షణ కల్పిస్తున్నాను అడుగుతున్నాం మేము. అగ్రిమెంట్ కూడా కండిషన్ సాధించలేదు కదా. ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. 4 సంవత్సరాలు శ్రమ తీసుకోండి. 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి. భారమైన పరిహారం పెట్టండి. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే యూ కెన్ గో టు కోర్ట్ ఆఫ్ లా. కండిషన్ పెట్టమంటున్నాం సార్. దాంట్లో పరిహారం కండిషన్ పెట్టమంటున్నాం సార్. ఎకరానికి ఒక 5 లక్షలు ఇవ్వండి. సంవత్సరానికి మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే లేట్ పేమెంట్ ఇవ్వండి. పరిస్థితి రాదంటారు సార్. మంచిదే, హ్యాపీయే. పరిస్థితి రాదు, హ్యాపీయే. మేము అనేది ఏంటంటే ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. 4 సంవత్సరాలు శ్రమ తీసుకోండి. 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే